కార్యక్రమాన్ని కూటమి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో అమలాపురంలో స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజే మనందరం కూడా ఇప్పుడే వీక్షించాం. సత్యసాయి బాబు గారి సెలబ్రేషన్స్ నిమిత్తం స్వయంగా దేశ ప్రధానమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుతూ చూసాం. సేవే పరమావధి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా సేవలోనే అన్నీ ఉన్నాయి. ఆ రకంగా ఎవరైతే ప్రజలకి సేవ చేస్తూ ఉంటామో అన్నింటి కూడా ప్రజల యొక్క కష్టాలు నష్టాలు, ప్రజల యొక్క సమస్యలు, మరి ముఖ్యంగా ఈ భారతదేశం అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పబడిందో, మరి ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రైతాంగాన్ని, అదేవిధంగా కౌలు రైతుల్ని ఆదుకోవాలి అనే సంకల్పంతో గతంలోనే ఈ ఆలోచన చేసినప్పుడు ఆ రోజున మనం ఎన్నికల్లో గెలవలేకపోయాం. 2019లో గెలిచినటువంటి ఆనాటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చామండి. రైతాంగం కానీ మరి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టే ఈ రాష్ట్రాన్ని మరి ఇబ్బందులు పాలు చేసే ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. మరి తిరిగి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ప్రధానమంత్రి గారి సహాయంతో అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్ని అగ్రగామంలో నిలబెట్టిన